హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐయామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 15. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేయండి. రాకీ ఎక్కడికి వెళ్తున్నాడో నందుకి చెప్పి బయలుదేరాడు. రాకీ వెనకే శివ వస్తూ ఉంటే రాకీ కార్ కీస్ తీసుకొని అవసరం లేదు నేనొక్కడినే వెళ్తాను అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాకీ ఒక్కడే వెళ్ళడంతో శివ కూడా డల్‌గా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో నందినికే చెప్తూ ఉంటే ఈ అమ్మాయి ఏంటి ఏమనట్లేదు అని అనుకున్నాడు. రాఖీ వెళ్ళగానే నందిని దేవుడి గది దగ్గరికి వెళ్ళింది. అప్పటికే పనివాళ్ళు అన్నీ రెడీగా పెట్టడంతో పూలు కూడా రెడీగానే ఉన్నాయి. ఆమెకు వచ్చినట్టుగా నచ్చినట్టుగా దీపారాధన చేసుకొని ఆ దేవుడిని కనురెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటుంది. నేను రాఖీని కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. న్యాయం మాత్రమే అనుకుంటున్నాను. ఒకవేళ నాది నిజమైన ప్రేమ అయితే రాఖీ నా సొంతం అవుతాడా? లేకపోతే రాఖీ నన్ను వదిలేసి తన దగ్గరికి వెళ్ళిపోతాడా? రాఖీ మనసులో ఎవరున్నా నేను రాఖీ దగ్గరగా ఉంటూ రాఖీని చూస్తూ బతికేస్తే చాలు అనుకునే కదా అతడి దగ్గరికి వచ్చాను. ఇప్పుడు అతడు వేరే ఎవరి దగ్గరికి వెళ్తాను అని చెప్పగానే నేను బాధపడడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది నాకు. రాకీ జీవితంలోకి ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా నా జీవితం రాకీకి అంకితం. నా జీవితం ఎటువైపు వెళ్ళేది నీకే వదిలేస్తున్నాను. నా జీవితంలో ఎలాంటి పెను తుఫానులు, సునామీలు వచ్చినా కూడా రాకీ చెయ్యి నా ఊపిరి వదిలే వరకు ఒక్క క్షణం కూడా వదలను అని ఆ దేవుడిని చూస్తూనే అనుకుంటూ చాలా సేపు అక్కడే కూర్చొని లేచి నందిని హాల్లోకి వస్తూ ఉంటే, "అన్న అలా వెళ్తూ ఉంటే ఏమీ అడగట్లేదేంటి వదినా నువ్వు?" అని అడిగాడు శివ. రాకీ తను ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు శివ. ఆపడానికి నేనెవరిని? మీ అన్నయ్య ఏం నన్ను పెళ్లి చేసుకోలేదు కదా! అని నందిని విరక్తిగా నవ్వడంతో, కానీ నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావు కదా! మరి అన్నయ్య వేరే ఎవరిని ప్రేమిస్తున్నాడు అని తెలిసినప్పుడు నువ్వెందుకు అన్నయ్య జీవితంలోకి వచ్చి ఇంత బాధపడడం? అని శివ డైరెక్ట్‌గా అడిగాడు. రాకీ జీవితంలో ఎంతమంది ఉన్నా, ఎందరు ఉన్నా నాకతడు పక్కన ఒక్క చిన్న చోటు చాలు అనుకోని ఈ జీవితం మొత్తం అతడికే అంకితం చేయడానికి మాత్రమే నేను మీ అన్నయ్య దగ్గరికి వచ్చాను శివ. రాకీ తన ఇంట్లో నాకు చిన్న చోటు ఇచ్చిన జీవితాంతం అతడిని చూస్తూ బతికేస్తాను. అతడికి ఎలా నచ్చితే అలా ఉంటాను తప్పితే, రాకీకి నచ్చనట్టుగా అస్సలు ఉండను. రాకీకి నచ్చని పని జీవితంలో నేను చేయను. రాకీ ఇష్టమే నా ఇష్టం అని ఒకే మాట చెప్పి నందిని తన రూమ్‌లోకి వెళ్ళడంతో ఏంటో ఈ అమ్మాయేమో ఇలా ఉంది. మా అన్నయ్యేమో అలా ఉన్నాడు. ఆ అమ్మాయి ఎలా ఉందో ఏంటో! ఆ అమ్మాయితో నాకు సరిగ్గా పరిచయం లేదు. కాస్త పరిచయం ఉన్నా ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకునేవాడిని. ఇప్పుడు మా అన్న వెళ్ళనైతే వెళ్ళాడు కానీ, ఈ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో ఏంటో! అని శివ వాళ్ళ ముగ్గురి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవిక ఎక్కడ ఉందో తెలిసిన నిమిషం నెక్స్ట్ ఆమె దగ్గర వాలిపోవాలి అని నిశ్చయించుకొని రాకీ డైరెక్ట్‌గా దేవిక ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మెయిన్ డోర్ లాక్ చేసుకొని కనిపించింది. ఆగకుండా కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నాడు రాకీ. ఆమె వచ్చిన తర్వాత అంత త్వరగా ఎవరొచ్చారు అని అంటే అది ఖచ్చితంగా రాకీ అని అర్థమైంది దేవికాకి. కానీ ఇన్ని నెలల తర్వాత రాకీని చూడాలి అన్న తొందర ఎలా అయితే ఉందో, అలానే ఎవరో అమ్మాయితో ఉంటున్నాడు అన్న రాకీ గురించి మాటలు విని, అతడిని చూడాలి అంటే కొంచెం కోపంగా, బాధగాను కూడా అనిపిస్తుంది దేవికకి. ఇప్పుడు ఓపెన్ చేయకపోతే అది పగిలినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఆమెకు చాలా బాగా తెలుసు. కాబట్టి 10 నిమిషాలు వెయిట్ చేయించి, ఆ తర్వాత దేవిక డోర్ ఓపెన్ చేసి రాకీని చూడకుండానే వెళ్ళిపోతూ ఉంటే, రాకీ ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆమె చెయ్యి పట్టి లాక్కోగానే స్ప్రింగ్‌లాగా వచ్చి రాకీకి అతుక్కుపోయింది దేవిక. అతడికి ఆమె ఒళ్ళంతా తగలగానే ఒక్కసారిగా ఒళ్ళు వణికిపోయి అతడికి దూరంగా జరగాలి అని చూసింది. కానీ రాకీ ఆ పని చేయనివ్వకుండా ఆమె చుట్టూ చేతులు వేసి, "ఎందుకు దూరంగా పారిపోవాలని చూస్తున్నావు దేవిక నాకు?" అని అడిగాడు.
నువ్వే ఆ దూరాన్ని మన మధ్య తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది రాఖీ నాకు అని తల కిందికి వంచేసుకొని చెప్పింది దేవిక. ఏది ఆ మాట నన్ను చూసి చెప్పు అని అతడు ఆమె చుబుకం పట్టుకొని తల పైకి ఎత్తేసరికి దేవిక వాలిపోతున్న కళ్ళతో రాఖీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, నిజంగా నేను మన మధ్యలో దూరం తీసుకువస్తున్నట్టు నీకు అనిపించిందా? నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయానా? లేక నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? అని అడిగాడు సూటిగా ఆమెనే చూస్తూ ఉన్న రాకీ. నేను నీకు దూరంగా వెళ్ళలేదు. నువ్వు నాకు దూరంగా వెళ్ళలేదు రాకీ. కానీ మన మధ్య ఆ దూరం వచ్చింది. ఆ దూరాన్ని సృష్టించారు. ఆ దూరాన్ని అధిగమించి నేను నీ దగ్గరకొచ్చాను. కానీ మరి ఇప్పుడు నువ్వు నన్ను దగ్గరికి తీసుకునే పొజిషన్‌లో ఉన్నావా? అసలు అప్పటి ప్రేమ ఇంకా నాపై నీకు ఇంకా అలానే ఉందా? చెప్పు. అని దేవిక అతడిని నిలదీస్తూ ఉంటే, నేను నిన్ను ప్రేమించట్లేదా? లేకపోతే నీ మీద నాకు ప్రేమ లేదు అంటున్నావా నువ్వు? అని అడిగాడు రాకీ. నా మీద నీకు ప్రేమే ఉంటే నువ్వు నీ ఇంట్లో ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకోవు కదా రాకీ. పైగా తను నీ ఇంట్లో కాదు, నీ రూమ్‌లో కూడా ఉంటుంది అంటే ఎలాంటి అనుబంధం ఉంది మీ ఇద్దరి మధ్య? అని అడిగింది దేవిక డైరెక్ట్‌గా. ఆమె అడిగే ప్రశ్నకి అస్సలు జంకకుండా, అస్సలు బెదరకుండా, భయపడకుండా ఆమె ముంగురులని చెవి వెనక్కి సర్దుతూ, "నీకేమనిపిస్తుంది? అది నా ఇంట్లో ఉంటే మా ఇద్దరి మధ్య ఏం అనుబంధం ఉంది? ఏ బంధం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు?" అని అడిగాడు రాకీ. "అసలెవరు ఆ అమ్మాయి? ఎందుకు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు నువ్వు ముందు? అదే చెప్పు రాకీ" అని దేవిక అడుగుతూ ఉంటే, "తను నన్నిష్టపడుతుంది. నా కోసం పెళ్లిపీటల మీద నుండి లేచి వాళ్ళందరిని వదులుకొని వచ్చేసింది. కాబట్టి నా దగ్గర ఉంటుంది" అని రాకీ ఎలాంటి బెదురు లేకుండా చెప్పడంతో, "నిన్ను ఇష్టపడుతుందా? అంటే నువ్వు కూడా ఆ అమ్మాయిని" అని దేవిక అడుగుతూ ఉంటే, "డైరెక్ట్‌గా అడుగు. ఇలాంటి ముసుగులో గుద్దులాటలు వద్దు. డైరెక్ట్‌గా నీ మనసులో ఏమనుకుంటున్నావో అది అడుగు. నేను నిజాలేమున్నాయో అవన్నీ నీకు చెప్పేస్తాను. అబద్ధం ఎప్పుడూ చెప్పలేదు కదా నీకు" అని రాకీ దేవికాని తీసుకొని వెళ్ళి, అతడు సోఫాలో కూర్చొని అతడి ఒళ్ళో ఆమెని కూర్చోబెట్టుకోగానే, దేవిక అక్కడి నుండి లేవాలి అని చూసింది. కానీ రాకీ ఆమెని గట్టిగా పట్టుకొని, "దూరంగా వెళ్ళాలి అని ట్రై చేయకు. ఇప్పటికే ఎన్నో రోజులు దూరం అయిపోయి, ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు ఎదురు పడ్డావు. మళ్ళీ నిన్ను దూరం చేసుకోవాలని లేదు నాకు" అని రాకీ ఆమె మొహం మీదకి వంగుతూ ఉంటే, అతడికి చేయి అడ్డం పెట్టి, "నువ్వింకా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు రాకీ" అంది దేవిక. "మా ఇద్దరికీ పెళ్లి మాత్రమే అవ్వలేదు. పెళ్లి తర్వాత జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. అది నేనంటే పడి చచ్చిపోతుంది. కోరి వచ్చిన దాన్ని కాదు అంటే బావుండదు కదా! పైగా నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా, నేనేం చేసినా అది నా పక్కనే ఉంటుంది. నా ఇంట్లో జీవితాంతం" అని రాకీ సూటిగా దేవికని చూస్తూ చెప్పగానే, దేవిక కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. "అలాంటప్పుడు నన్నెందుకు ప్రేమించావు రాకీ?" అని అరిచింది దేవిక కోపంగా. "నేను నిన్ను మాత్రమే ప్రేమించానే, దాన్ని కాదు" అని అన్నాడు రాకీ. "అయితే ప్రేమ నాతో పడుకోవడం మాత్రం దాంతోనా?" అని అంది దేవిక. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.